అయితే వీటికి ఏం చేశారు, రిఫరెన్స్ పాయింట్లు అంటే ఇప్పుడు 12 రాశులు తీసుకున్నాం, వాటికి ఏం చేశారు, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టారు. అంటే ఏంటి, ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తుందంటే దాని అర్థం ఏంటి, భూమి నుంచి మనం చూస్తున్నప్పుడు అది అలా కనిపిస్తుంది అంతే. అంతేగాని ఇప్పుడు సూర్యుడు ఒక రాశిని వదిలిపెట్టి ఒక రాశిలోకి, ఏదో మా కుంభరాశి వదిలిపెట్టి మకర రాశిలోకి వెళ్తాడు అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి సైకిల్ వేసుకుని వెళ్ళాడని లేకపోతే కారు వేసుకుని వెళ్ళాడని కాదు కదా. అలాగే చంద్రుడు దృష్టిలో ఆయన ఏమంటారంటే, చంద్రుడు ఇది గ్రహణం ఏంటి అక్కడెక్కడో ఏదో రాశిలో జరుగుతుంది అంటున్నారేంటి, ఆ రాశిలో జరగట్లేదండి, ఆ రాశిలో జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంతే. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మీకు, ఇప్పుడు భూమి మీద ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు అంటాం, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. అంటే ఏంటంటే భూమి మీద సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు గీతలు ఒకటి, నెక్స్ట్ అంటే అట్లా 12 గీతలు ఉంటాయి. నెక్స్ట్ భూమధ్య రేఖకి సమాంతరంగా గీసే గీతలు. సో ఒక ప్రదేశం ఎక్కడ ఉందని చెప్పాలంటే ఇదో పలానా డిగ్రీస్ లాటిట్యూడ్